హీరోగా అనిపిస్తుంది రెండుకి. హీరో ఎగ్జాక్ట్లీ. సో నాకు చూసినప్పుడు అనిపించింది అనమాట. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా వస్తున్నప్పుడు కార్లో ఈ కథ గురించి ఆలోచిస్తుంటే అబ్బా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫీవర్లో ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే చాలా ఇంకా ఎక్కువ రిలేటబుల్ కొంత సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. సో నీ వాట్ డూ యూ ఫీల్ ప్రశాంత్ లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ కార్తిక్, లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది, హెస్ బీన్ దేర్ ఇండస్ట్రీ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో నీకేమనిపిస్తుంది లైక్ వాట్స్ యర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట? నవ్విస్తావు. ఓకే, ఈవెన్చువల్లీ లైక్ ఐ థింక్ ప్రశాంత్ నేను చెప్తా నేను ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు పిక్చర్లో అనుకుంటాను అని చెప్తున్నా. స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు, ఓకే బాగుంది అని అన్నాను. తర్వాత నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా సాంగ్ నాకే ఇది చూపించి ఎందుకు బాగాలేదు అంటే ఇది బాగాలేదు, ఇది చేస్తుంటే ఇది ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇదంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే అసలు ఇంకొంచెం ఏదో ప్లీజ్ చేయడం అంటే జనరల్ డైరెక్టర్ హీరోకి వచ్చినప్పుడు అసలు మీరు అది ఏదో కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు 1% కూడా లేదు. వచ్చాడు కట్ చెప్పాడు, నా సినిమా తిట్టాడు పోయాడు, సర్లే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా. బట్ అట్లా స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి 2-3 సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము, సతాయించడము, ఏదో ఒకటి చేస్తుంటా, గెలుపుతుంటా, ఏదో చేస్తుంటా. సో అంటే మొత్తం రివెంజ్ డే 1 రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నా బాగా క్లోజ్ అయ్యి సినిమా ఇది అయిపోయిన తర్వాత. మాకు ఎలా ఉంటుందంటే ప్రశాంత్, ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం. పూరి గారు నేను ఈరోజు మనకు సడన్గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు, వచ్చేసి సరే యాక్టర్ ఇవాళ డేట్ లేదంట ఇష్యూ అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవును పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తీసేద్దాం తర్వాత రేపొద్దున యాక్టర్ తీసుకుందాం అంటారు కదా. సో అలాగా టెన్షన్ పడరు, మేనేజ్ చేస్తారు యూజువల్లీ. సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చేసే దాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి. సో ఈ 2 విషయాలు ఎదురు ఉండేవి ప్రశాంత్ దగ్గర. అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట అక్కడ ఆగకుండా. ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనము ఎవరన్నా చెప్పి ఆపాలి, ప్రశాంత్ ఇది ఓకే రా, ఇది చాలు, ఇది ఓకే, ఇది ఇంతవరకు ఓకే, ఇలా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆపమని చెప్పడానికి మీరైనా ఉన్నారు, ఇప్పుడు నా మీద మొత్తం పడ్డాడు, ఆపమని చెప్పడానికి ఎవరు లేరు కదా. సో